దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 23 మే 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 42వ అధ్యాయము 6వ వచనము. సామ్ నంబర్ 42 and verse 6. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రాణము మనలో కృంగి ఉన్నప్పుడు మనము చేయవలసింది ఏంటి తెలుసండి? దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చాలాసార్లు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏవేవో జ్ఞాపకం చేసుకుంటాం, ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మీ హృదయం మీలో కృంగి ఉన్నప్పుడు, ఎందుకంటే మీ హృదయమును తెప్పరిలింప చేయవాడు ఆయనే. మీ హృదయంలో తిరిగి జీవింప చేయవాడు దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పడిన ఊబిలో నుంచి నిన్ను పైకి వచ్చేవాడు దేవుడే. కనుక మీలో మీ హృదయము కృంగి ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలన్నావు. Let me read this in English. Oh my God, my soul is cast down within me. Therefore will I remember thee from the land of Jordan and of the Hermonites, from the hill of Mizar. From every place, wherever I am, I will remember thee, Lord. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఉన్నాడని, దేవుడు మన పక్షంగా ఉన్నాడని నువ్వు ఎరిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుని జ్ఞాపకం చేసుకుంటావు. ఆయన నేను ఏమాత్రం విడవడు, ఎడబాయుడని విశ్వసించినట్లా నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటావు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడని నమ్మినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటావు. हिंदी में पढ़ेंगे भजन संहिता 42nd चैप्टर और 6th वचन पढ़ रहे हैं. हे मेरे परमेश्वर, मेरा प्राण मेरे भीतर गिरा जाता है, इसलिए मैं योर्दान के पास के देश से और हमान के पहाड़ और मिस्गार की पहाड़ी के ऊपर से तुझे स्मरण करता हूँ. प्रभु को स्मरण का, जब आपका हृदय आप में गिर जाता है, आप दुखित हो जाते हैं, तो आपको प्रभु को ये स्मरण करना चाहिए. क्योंकि जिस स्थिति में आप हैं उस स्थिति में से सिर्फ परमेश्वर ही उठा सकता है. దేవుడే నిన్ను పైకి లేవనిచ్చేవాడు. కనుక దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నా, ఎగ్జామ్స్కి వెళ్తున్నా, జాబ్ కొరకు ట్రై చేస్తున్నా, జాబ్కి వెళ్తున్నా, బిజినెస్ చేస్తున్నా, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, నువ్వు చదువుకుంటున్నా, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు అనారోగ్యంగా ఉన్నా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నా దేవుని జ్ఞాపకం, నువ్వు ప్రయాణాల్లో ఉన్నా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రములు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి, నీవు జ్ఞాపకం చేసుకుంటే నాయన మేము ఆశీర్వదింపబడతాము, మా ప్రాణము దీవింపబడుతుందయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. దేవ, బిజినెస్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. దేవ, చదువుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశాన్ని రక్షించి కాపాడండి. ఇజ్రాయెల్ దేశం బట్టి, యెరూషలేముకి శాంతి సమాధానం బట్టి ప్రార్థన చేస్తూ
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మా శోధన తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.